ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ మీన రాశి వారికి ఎలా ఉంది ఒకసారి గవలేసి చూద్దామండి. మీనరాశి వారికి మెగాస్టార్ లాంటి జీవితం ఉందండి. మీనరాశి అంటే చిరంజీవిలాగా చిరంజీవి యోగం, అదృష్ట యోగ స్థానం. కానీ ఇంట్లో గంట కూర్చుంటారు, బయట 2 గంటలు తిరుగుతారు. అదృష్ట రేఖ సూపర్ ఉందండి, పేరు బలం బాగుంటుంది. ఈ మీనరాశి వాళ్ళు చాలా పైకి కూడా వస్తారు, కింద కూడా పోతారు. ఏమంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కదా, కష్టపడి పైకి వస్తారు. ఇంకా మీ ఫ్యూచర్లో కూడా బాగుంది. కానీ తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదండి. ఈ మీన రాశి వాళ్ళు కానీ ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ ఈ రాశి వాళ్ళు ఎంత నిదానం చేయాలి, ఎక్కువ దోస్తానం పడు రాదు. తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదు. మంచి మంచి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండటం, పెద్దల మాట నిలబెట్టడం, ఏదన్నా సాధించాలనుకున్న పనులు అవటం, ఒక ఇల్లు కట్టడం, ఏదన్నా పెళ్ళి చేయాలనుకోవటం, ఏదన్నా వాహనం కొనాలనుకున్నా కానీ, ఏదైనా స్థలం కొనాలనుకున్నా కానీ, ఏదైనా చదువు కోసం ఇంటర్, బీటెక్, ఇంజనీరింగ్ వరకు చదవాలని కొంతమంది ఇష్టం ఉంటారు. అలాంటివి కానీ ఇంకా ఫ్యూచర్లో ఏమంటారు, ఏదైనా వాహనాలు, ఏదైనా పెద్ద పెద్ద షాపులు అలాంటివి పెట్టాలనుకున్నది కానీ మంచి జరుగుతుందని చెప్తున్నాను. ఈ గవ్వలాటలు బోల్తా 4 పడ్డండి, చిత్త 1 పడ్డది. అదృష్టం రేఖ హంస సంఖ్య, అదృష్ట సంఖ్య బాగుంది. ఖర్చు ఆదాయం భగవంతుని దయ వల్ల బాగుంది మీనరాశి వారికి. ఈ మీనరాశికి ఈ సంవత్సరము బాగుంటుంది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు శుభం మంచిగా ఉంది. ఏది చేసినా కానీ అవుతుంది. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఒకరికి సహాయపడతారు, మీకెవరు సహకారం చేయరు. మీ పేరు మీద అదృష్టం రేఖ బాగుంటుంది. కోరుకున్న లెక్కల్లో కూడా మంచిగా జరుగుతుంది. మీ అరకత్ బరకతలో కూడా మంచిగా ఉంటుంది. ఏదన్నా కడుపులో కప్పటం లేదు మీ దగ్గర, ఏదైనా మనసులో ఉంటే ఓపెన్ అప్ చెప్పేస్తారు. మీరు ఒకరికి మీరు సహాయపడతారు, మీకెవరు సహాయపడరు. ఒకరికి మీరు ధర్మం చేస్తారు కానీ కర్మం మీకు వస్తుంది. కానీ ఒకరిది కష్టం మీద మీరు బతకాలన్నట్టు మీ కోరిక ఉండదు. మీ జేబులో 10 రూపాయలు ఉంటే తింటారు, లేకుంటే ముద్రుకుంటారు. మీరు ఒకరికి హెల్ప్ చేస్తారు కానీ మీకెవరు హెల్ప్ చేయరండి. మీ అదృష్టం రేఖ మంచిగా అవుతుంది. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.